తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ద్వారకాపేటలో ఉన్న దారిని అక్రమంగా ఆక్రమించిన వ్యక్తిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, ఆ దారిని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కు వ్రాతపూర్వకంగా పిటిషన్ ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారి ఆక్రమణకు గురి కావడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి దారిని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, నిత్యం ప్రజలు నడిచే వారిని కాపాడాలని ప్రజలను కోరారు. చెప్పు నెల వీరాలి. నేను గత 20 సంవత్సరాలు పరిసర సుభద్ర దగ్గర ల్యాండ్ కొనడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటిదాకా ఏం డిస్టర్బెన్స్ ఇవ్వడానికి ఈ మధ్యనే నిర్లక్ష్యం అనే ఆమె దారిని మొత్తం కట్ చేసుకొని దాన్ని బంద్ పెట్టించి అక్పై చేసుకున్నది. ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినాము, రెవెన్యూ వాళ్ళకి చెప్పినాము, మున్సిపాలిటీకి చెప్పినాము, అయినా రికార్డ్స్ పెట్టలేదు వాళ్ళు. అయితే దీని మీద చర్యలు చూడాలని. గత 60 సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డులో ఈ దారి 15 ఫీట్లుగా ఉంది. మున్సిపల్ రికార్డు ప్రకారం ఈ పరికరాల సుభద్ర గారికి 40 సంవత్సరాల నుంచి హౌస్ నెంబర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 15 ఫీట్ల రోడ్డు ఉండడం వల్లనే ఇక్కడ నంద్యాల వీరారెడ్డి మరియు ఇస్రాం బాబు, పరికరాల సుభద్ర, ఇంకా రెడ్డి సాబు, తర్వాత భాషబైన రవి, వంగ రవి, వెంకటరామరెడ్డి, సుమారు 20 మందికి ఈ దారి గత 60 సంవత్సరాల నుంచి ఉంది. చింత వీరలక్ష్మి అనేటువంటి వ్యక్తి గత 4 నెలల కింద అక్రమంగా హౌజ్ను నిర్మించడమే కాకుండా ఈ యొక్క రోడ్డును ఆక్రమించింది. ఈ రోడ్డు నుంచి ఎవరైనా పోయినట్లయితే మీ పైన SC ST యాక్ట్ కేసు పెడతా అని బెదిరిస్తుంది. పలుమార్లు మున్సిపల్ కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది దీన్ని కూలగొట్టమని. ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కమిషనరు అసలు స్పందించడం లేదు. పైగా మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు వస్తా అని చెప్తున్నారు, కానీ ఒకరోజు వచ్చిన దాఖలాలు లేవు. గత 4 నెలల నుంచి సుమారుగా 25 సార్లు ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. ఒక 200 సార్లు TPOకు TPS వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది, అయినా కూడా వాళ్ళ లోపల స్పందన లేదు. తర్వాత పోలీసు వాళ్ళకు కూడా చాలాసార్లు పలుమార్లు దరఖాస్తు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు చింతవీర లక్ష్మిని పిలిపించి సైట్ మీదకి రావడం జరిగింది. 2 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి కూడా సైట్ నుంచి ఇక్కడ ఉన్న ఏదైతే అక్రమంగా ఫెన్సింగ్ చేసినా ఆ ఫెన్సింగ్ని ఉడబికమని చెప్పారు. అయినప్పటికీ ఉడబికట్లేరు. ఒక రౌడీ రాజకీయ నాయకుడు అయినటువంటి వ్యక్తి తన చెప్పు చేతల్లో పట్టుకొని కొంతమంది రౌడీలను, కిరాయి రౌడీలను ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ఈ భూమిపైకి మేము వస్తాం అప్పుడు దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ దారి వంగరవికి ఒకరికి సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల వీరారెడ్డికి సంబంధించినటువంటిది, పరికరాల సుభద్రకు సంబంధించింది, పరికరాల సూలయ్య మరియు ఇస్రాం బాబుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. వీళ్ళు పోవడానికి ప్రధాన దారి ఇది ఒకటే. మున్సిపల్కు సంబంధించినటువంటి రోడ్డును ఆక్రమించినా కూడా తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారు ఈ మున్సిపల్ కమిషనరు. మొన్న 3 రోజుల క్రితము అదనపు కలెక్టర్ గారికి ఈ మెమోరాండం సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పిలిచి అడిగితే నేను చేస్తా అంటున్నాను తప్ప నేటి వరకు సైట్ మీదకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము ఒకటే వేడుకుంటున్నాం, ఈ నర్సంపేట మున్సిపాలిటీలో అనవసరంగా అక్రమాలు జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా వ్యవస్థ ఈ కమిషనరు మరి తన
ఒక వృత్తిని ఇక్కడ నిర్వర్తిస్తాడా లేదా అని చెప్పి ఈ జనాలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా మన మున్సిపల్ కమిషనర్ గారి మీద ఉంది. కమిషనర్ మాత్రం ఏ రోజు మాత్రం సైట్ మీదకి రాలేదు, రావడానికి జంకుతున్నాడు, నన్ను ఒక నాయకుడు భయపడిస్తున్నాడు, పేర్లు చెప్పట్లేడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేము లోపలికి పోవాలన్నా కూడా, కనీసం మా 2 వీలర్ పోవాలన్నా కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి దీన్ని మీ ప్రజానీకం ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చూడండి. మరి ఈ రోడ్డు మాకు వెంటనే మాకు ఈ రోడ్డు ఉన్నటువంటిది 15 ఫీట్ల రోడ్డును ఇచ్చి మా 20 మంది కుటుంబాలకు ఈ రోడ్డే ప్రధానం. కాబట్టి ఈ రోడ్డును ఖచ్చితంగా మీరు త్వరలోనే సహకారం చేయాలని చెప్పి మేము ఈ నర్సంపేట నియోజకవర్గ అధికారులందరినీ వేడుకోవడం జరుగుతుంది. ఇలా జరగని ఎడల మేము ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఆ తర్వాత అవసరమైతే ఇక్కడ జరుగుతున్న అవినీతిపై సీఎం గారికి కూడా మేము చెప్పదలుచుకున్నాము. ఇక వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నాను. ఏమైనా ఒక మాటకు SC ST యాక్ట్ కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళు సైట్ మీదకి రాగానే ఇక్కడ నుంచి పోవడం జరుగుతుందామే. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించి ఈ ప్రజానికం అంతా కలిసి న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నాము.